హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మస్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి ప్రియ దైవజనమా. 23వ కీర్తన 6వ చరణంలో 2వ భాగములో ఇలా రాయబడి ఉంది: చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దావీదు మహాభక్తుడు అంటున్న గొప్ప విషయం ఇది, గొప్ప మాట. చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఏమండి, మనుషులు అన్న తర్వాత కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి కదండి. ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అంచనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దావీదు యొక్క ఆశ ఏంటో తెలుసా? దావీదు యొక్క ఆశ ఏంటో తెలుసా? నేను దేవుని మందిరంలో చిరకాలం ఉండాలి. దయచేసి నేను ఒక్క రిక్వెస్ట్ నా తరపున, ఈ కోరికతో బ్రతకండి ప్లీజ్. దేవుని ప్రజలందరూ ఎవరెవరైతే ఈ వర్తమానం ఈ ఉదయం చూస్తున్నారో, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తాను ప్లీజ్. ఎందుకంటే ఈ ఆశ ఖచ్చితంగా ఉండాలండి. మనము భూమి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, ఎన్నో ఆశలు కలిగి ఉంటాం. ఆ ఆశల ద్వారా నిరాశ ఎదురవుతుంది, కానీ సంతోషాలు రావండి. కానీ దావీదు పెట్టుకున్నటువంటి ఆశ మీద దావీదు తలంచినటువంటి తలంపు ఎంత బ్లెస్ అయ్యిందంటే చూపిస్తాను నేను మీకు ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపిస్తాను రెఫరెన్స్. దావీదు నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేసే తన ఆశ చూడండి. తను దేవుని మందిరంలో నివాసం చేసేటువంటి వ్యక్తి, దేవుని మందిరాన్ని వీడని వ్యక్తి, దేవుని మందిరాన్ని మర్చిపోని వ్యక్తి. ఏమైందో తెలుసా? అదే కీర్తనలు 52వ కీర్తన 8వ చరణంలో అదే దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని వలీవ చెట్టు వలె ఉన్నాను. అర్థమైందా? దావీదు ఆశ ఫలించిందా, విఫలమైందా? పండిందా, నాశనం అయిపోయిందా? ఎండిపోయిందా, పచ్చగుంది. ఆయన చెప్పాడుగా, దావీదు చెప్పాడుగా, నేనైతే దేవుని మందిరములో పచ్చగా ఉన్నాను, పచ్చగా వలీవ చెట్టు వలె ఉన్నాను. ఎందుకయ్యా దావీదు? నేను దేవుని మందిరములో నివాసం చేస్తానని ఆశపడ్డాను, నివాసం చేస్తున్నాను. నా జీవితాన్ని దేవుడు పచ్చగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బ్రతుకులు పచ్చగా ఉండాలంటే, మీ జీవితాలు పచ్చగా ఉండాలంటే, అర్థమైందా? మీ కుటుంబాలు పచ్చగా ఉండాలంటే, పచ్చగా ఎండిపోయిన పరిస్థితి ఉండొద్దు. పచ్చగా ఉండాలంటే ఏం చేయాలి పాస్టర్ మేము ఏం చేయాలంటే ఒక ఆశ కలిగి ఉండాలి. మీరు ఏ ఆశ తెలుసా? మీరు బ్రతుకు దినములన్నీ చిరకాలము మీరు యెహోవా మందిరములో నివాసం చేయాలి అన్న ఆశ మీకు ఉండాలి. దేవుని మందిరాన్ని మానేయటం కానీ, దేవుని మందిరాన్ని మర్చిపోవటం కానీ, దేవుని మందిరానికి దూరం అయిపోవటం కానీ చేయొద్దు. ఆయన మందిరానికి దగ్గరగా ఉండండి, ఆయన మందిరములో బ్రతకండి. మీ ఆశ అంతా ఆయన మందిరం మీద ఉంటే, నేను చెప్తున్నాను వినండి, నీ ఆశ అంతా ఆయన మందిరం మీద ఉంటే, నీ కోరికంతా ఆయన మందిరం మీద ఉంటే, అర్థమైందా? నీ ఆలోచనలన్నీ ఆయన మందిరం మీద ఉంటే, నేను చెప్తున్నాను దేవుని ప్రతినిధిగా, మీ జీవితాలు పచ్చగా ఉంటాయి. అర్థమైందా? పచ్చగా ఉంటాయి. నేను ఈ ఉదయం ఈ మార్నింగ్ నేను చెప్తున్నాను, ప్రవచనమెత్తి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో నేను చెప్తున్నాను, పచ్చగా ఉంటాయి. మీ జీవితాలన్నీ పచ్చగా ఉంటాయి. ఇక ఎండిన పరిస్థితులు, దిగజారిన పరిస్థితులు, అనగారిన పరిస్థితులు ఇక ఉండవు. యేసు నామములో ఇక ఉండవు. కానీ 24 గంటల మందిరం మీదే లాగాలని ఆలోచన. మందిరం, నా దేవుని మందిరం ఇక 24 గంటలు అట్లా ఉండాలా. అప్పుడు పచ్చుకుంటావు. దావీదు ఉన్నాడు కదా, అట్లా నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ వ్యాపారం, నీ చేతి పనులు, అర్థమైందా? నీ ఆర్థిక, ఆధ్యాత్మిక, భౌతిక, ఆత్మీయ పరిస్థితులన్నీ పచ్చుకుంటాయి. నమ్మిన వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ రోజున కాపరి యొక్క మంచి లాభాన్ని మేము చూసాం ప్రభా. అయ్యా నిజమే నాయన, ఇదిగో నా తండ్రి, ఆ కాపరి ఎంత మంచి కాపరి అంటే చిరకాలము అయ్యా, ఇదిగో ఆ తండ్రి నాయన, అగో ఆయన మందిరములో నివాసం చేసేటువంటి కృప తన గొర్రెలకు ఇస్తున్నాడు. అందరిని బట్టి నీకు స్తోత్రం.
చిరకాలము నా మందిరంలోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దని మంచి కాపరి నిజంగా మాకు భరోసా ఇస్తూ మాకు ధైర్యం ఇస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. అందుని బట్టి స్తోత్రమయ్యా. ఈ యొక్క ఉదయం ఎంతమంది అయితే వర్తమానం విన్నారో ప్రభా, చిరకాలం నీ మందిరములు నివాసం చేయాలని ఆశలు కోరికలు వారిలో పెరగాలయ్యా. 24 గంటలు మందిరం అనేటువంటి ఆలోచన వారిలో ఉండాలయ్యా. దావీదు ఎలాగైతే నీ మందిరములో ఉండి నీ మందిరమును కోరుకొని నీ మందిరములు నివాసం చేసి పచ్చగా ఉన్నాడో, నీ బిడ్డలు కూడా నీ మందిరమును కోరుకుంటూ నీ మందిరములో ఉంటూ నీ మందిరములో అయా జీవనము కొనసాగిస్తూ ప్రభువా పచ్చగా వారి బ్రతుకులను మార్చుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినచర్య అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా శుభప్రదంగా చేసి నడిపించుకొని యేసు పరిశుద్ధ దివ్య సుందర శక్తి ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలుతుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.